కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలికూరు యానం సరిహద్దులో జరిగిన సంఘటనలో అక్రమంగా నమోదు చేసిన బైండోవర్ కేసుల నమోదు అరెస్టులను తాళ్లరేవు మండల శెట్టిబలజ యాక్షన్ ఫోర్స్ తీవ్రంగా ఖండించింది. ఆ సంస్థ పిలుపు మేరకు తాళ్లరేవు శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ ఆవరణలో జరిగిన యాక్షన్ ఫోర్స్ సమావేశంలో ముఖ్య నాయకులు బొంతు మోహన్, కట్టా త్రిమూర్తులు, టేకుముడి సత్యనారాయణ, విత్తనాల కరిల స్వామి, దంగేటి అన్వేష్, కట్టా రాజేష్, మేడిశెట్టి పవన్ కుమార్, రెడ్డి శివాజీలు మాట్లాడుతూ స్థానిక ప్రజల కోసం పోరాటం చేస్తున్న ప్రజా నాయకులైన శెట్టిబలజ సంఘీయులను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. వారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని యాక్షన్ ఫోర్స్ తీవ్రంగా హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన శెట్టిబలజ యాక్షన్ ఫోర్స్ నాయకులు గుడిపూడి దుర్గాప్రసాద్, రాయుడు గోవిందు, కుడుపుడి మల్లేశ్వరరావు, పితాని నాగబాబు, అత్తిలి బాలకృష్ణ, రమణ, గుబ్బల లోవరాజు, మేడిశెట్టి గోపాలం, అనసూరి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు అధికారులు ఎవరో కూడా ఆంధ్ర పాండిసరి సరిహద్దులు తేల్చలేదు సరికదా. అక్కడ మొండిగా ఎస్టీపీ ప్లాంట్ అదేవిధంగా డంపింగ్ యార్డ్ రెండు కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది కాదని చెప్పేసి వ్యతిరేకించినటువంటి వారందరినీ కూడా అరెస్టులు చేయడం, వారి మీద కేసులు పెట్టడం ఇది హేయమైన చర్య. అందరూ తెలుసున్న విషయమే. పక్కనే తుల్యభాగన ఆత్రేయ గోదావరి ఉంది. వాస్తవంగా అయితే సిఆర్జెడ్కి 500 మీటర్ 50 మీటర్ల నుంచి 500 మీటర్ల వరకు ఏ విధమైనటువంటి వ్యర్థాలని విస్తరించే ఏ ప్లాంటేషన్ కూడా అక్కడ చేయకూడదు. దాన్ని మరి అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. తీరు మారాలి. ప్రజా సమస్యలపైన పోరాడుతున్నటువంటి వారందరికీ కూడా తక్షణమే వారిపై ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి అన్యాయంగా చట్టాన్ని వ్యతిరేకంగా ఏదైతే పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారో దాన్ని పూర్తిగా తాళ్లరేవు మండలం శెట్టిబలజ సంఘం అలాగే శెట్టిబలజ యాక్షన్ ఫోర్స్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నామండి. ఇటువంటి దుశ్చర్యలు పాల్పడిన అధికారుల మీద చట్టపరమైన ఏదైతే చర్యలు ఉన్నాయో దానికి కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము వెనుకాడమని ఈ యొక్క సమావేశం ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ముందుగా ఏదైతే నెల రోజుల నుంచి అఖిలపక్ష నాయకులు, అనేక ప్రజా సంఘాలు, ఏదైతే పరిసర ప్రాంత ప్రజలు ఏదైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో, ఏదైతే పాండిచ్చేరి ప్రభుత్వానికి చెందిన అధికారులు ఏదైతే స్యూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ చెక్ చేయాలి, లేకపోతే లేవు అని చెప్పాలి. ఉన్నాయనుకో ఈ అనుమతులు ఈ శాఖల ద్వారా పుదుచ్చేరి ప్రభుత్వానికి మన అందించామని వాళ్ళు చెప్పాల్సిన పరిధి ఉంది. ఆ పరిధిని వీరు ఉపయోగించుకోకుండా మన నాయకుల మీద, మన ఎవరైతే ప్రజా సంఘాలు ఉన్నాయో వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారో, ఇందులో ఎవరి పాత్ర ఉందో అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత మన అధికారుల మీదే ఉంది. చట్టపరంగా కూడా ఏ విధంగా అయితే మా ప్రజలకు అన్యాయం జరుగుతుందో చట్టపరంగా కూడా దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఏదైతే లీగల్గా మేము ఎలా ముందుకెళ్ళాలో దాని మీద కూడా మేము సమాలోచన జరుపుతున్నాం. దాని ప్రకారం ఏదైతే న్యాయవాదులు ఏ విధమైన సలహా ఇస్తారో దానికి కూడా మేము ముందుకు వెళ్తున్నాం. మరొకసారి ఏదైతే ఈ అరెస్ట్ జరిగిందో మా ప్రజానాయకుల్ని అలాగే అక్కడ రైతుల్ని ఎంత దారుణం అంటే, ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో వాళ్ళ రైతులు ఏదో అక్కడ ఆక్వాకల్చర్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఫీడ్ పెట్టుకోవడానికి వాటికి అక్కడ కరెంట్ వేసుకోవడానికి వెళ్తే వాళ్ళని కూడా అన్యాయంగా అరెస్ట్ చేయడం, ఎవరు ఏంటన్నది కూడా పూర్వాపరాలు తెలుసుకోకపోవడం, ఇందులో ఎందుకు మన పోలీసు యంత్రాంగాన్ని మన ప్రజల మీద ప్రదర్శించాల్సి వస్తుందో ఇక్కడ మండలం మొత్తం అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ ప్లాంట్ మీద, ఈ డంపింగ్ యార్డ్ మీద, ఇక్కడ పోలీసుల యొక్క వ్యవహారం మీద, ఏదైతే జరుగుతుందో అక్రమ అరెస్టుల మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన టేకుముడి సత్యనారాయణ గారు అంతా వివరంగా చెప్పారు. దాన్ని శెట్టిబలజ సంఘం తరఫున ఖండిస్తున్నాం. దీనికి మన అధికారులు తక్షణమే సమాధానం చెప్పాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అయినా, ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా అందరూ కూడా మన అధికారులు మన ప్రజలకి సమాధానం చెప్పాలి. ఇవన్నీ అపోహలు తొలగించాలని కోరుకుంటూ, ఈ అక్రమ అరెస్టులని వెంటనే తొలగించాలని కోరుకుంటూ శెట్టిబలజ సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.